అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు 26వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, ఈనాటి విశేషాలు ఏంటి, మరి ఏం చేస్తే ఈరోజు అద్భుతంగా ఉంటుందో తెలుసుకుంటూ 12 రాశులకు దినఫలం కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం, తిథి నవమి తిథి, వారం గురువారం, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం. ఏమండి, ప్రపంచంలో అత్యంత గొప్పవాడు ఎవరైనా ఉంటే అది గురువు అన్నమాట. ఒక మనిషి తన సెల్ఫ్ కోసం బతుకుతాడు, ఇంకొకడు కుటుంబం కోసం బతుకుతాడు, మూడవ వాడు సమాజం కోసం బతుకుతాడు, నాలుగవ వాడు దేశం కోసం బతుకుతాడు, ఐదవ వాడు విశ్వశాంతి కోసం బతుకుతాడు. అలాంటి వాళ్ళే రవిశంకర్ లాంటి వాళ్ళు, మన యొక్క గురువులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ విశ్వాన్ని ప్రేమిస్తారన్నమాట. వాళ్ళకు దేశాలు ఎల్లలు ఏమీ ఉండవు. అటువంటి ఒక గురువారం నాడు ఒక మంచి గురువుని మీరు కానీ ఆరాధిస్తే ఆ గురువు మీకు ఇచ్చే జ్ఞానం వల్ల ఈ జన్మ ధన్యమైపోయి మోక్షానికి వెళ్ళిపోతామన్నమాట. ఈ ఇచ్చకం పుచ్చకంలాడు గొడవలు, దుఃఖాలు, కష్టాలు, సుఖాలు ఏమీ వద్దు. జ్ఞానం అనేది ఉంటే ఏది వచ్చినా ఏది పోయినా ఈ లౌకిక ప్రపంచంలో అన్ని అల్పమే. 5 నిమిషాల ఆకలి, కొన్ని గంటల నిద్ర, కొన్ని నిమిషాల మైథునం, కొన్ని నిమిషాల సుఖమే తప్ప శాశ్వతమైన సుఖం ఏది ఉండదు. పర్మనెంట్ సుఖం అనేది జ్ఞానం వల్ల మాత్రమే వస్తుందని అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా గురువారం నాడు గురువును తలుచుకోండి. మరి అందులో అత్యంత గొప్ప పునర్వసు నక్షత్రం, అంటే నక్షత్రం కూడా గురువే అధిపతి. మరి ఇంత దబల్ ధమాకా ఉంది ఈరోజు. అన్నిటికంటే మించి వాళ్ళ నవమి తిథి అంటారు. చాలామంది నవమి అంటే నా మంచిది కాదు. అరే, శ్రీరాముడు అంతటి వాడే నవమి రోజు పుట్టాడయ్యా. మరి నవమి అంటే ఎంత గొప్పది. ఆయన పూజించిన గురువులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? అటు వశిష్ఠ మహాముని ఆయన గురువు, విశ్వామిత్రుడు ఆయన గురువు, అలాగా ఎంతోమంది, అగస్త్య మహాముని ఆయన గురువు. ఇంతమంది గురువులతో రాముల వారు ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు గురువు చరిత్ర, గురువు యొక్క మంత్రాలు అన్నీ చదువుకుందాం. చాలా మంచిది. అన్ని శుభకార్యాలకి ఈరోజు చాలా మంచిగా కలిసి వస్తుంది. మేషరాశి వాళ్ళని కానీ గమనిస్తే మేషరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో అద్భుతంగా ఉంది, ఎంతో లాభదాయకంగా ఉంది. విలువైన సమాచారం అందుకోవడం, తల్లి ఆరోగ్యం బాగుండడం, అన్ని లావాదేవీల్లో లాభాలు అధికంగా ఉండడం, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు బంధువులతో, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. బాగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారు. ధన ఆదాయం బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకు బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. చేతికి ఎంత డబ్బు అంటే అంత డబ్బు వస్తుంది. ఎంత మీరు ట్రై చేస్తే అంత డబ్బు మీరు సంపాదించుకుంటారు. కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది. అలాగే పిల్లల చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడాలి. వ్యాపారంలో లాభాలు బాగానే ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు స్థానచలనము, తిరగడము, తిప్పటము, అలసట, ప్రయాణాలు, శుభవార్తలు అందుకోవడం, సంతోషంగా ఆనందంగా గడపటం అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా బాగా కష్టపడాల్సిన రోజు, వ్యాపారంలో మంచి లాభాలతో ఉన్న రోజు అని చెప్పాలి. సింహరాశి వాళ్ళందరికీ ఇవాళ చాలా మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే ఖర్చులు కంట్రోల్లో ఉంటుంది ఇవాళ మీకు. అది గొప్ప శుభవార్త అన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో మంచి కష్టపడితే మంచి పేరు వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు బాగుంటాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టు పట్టిందల్లా లాభాలతో గడుస్తుంది. ఏది ముట్టినా లాభమే, ఏది మాట్లాడినా లాభమే. వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగంలో అన్ని విజయాలు అద్భుతంగా కలిసి వస్తున్నాయి. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అదృష్టం బ్రహ్మాండంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదించుకుంటారు. పెద్దల మన్ననలు బాగుంటాయి. సన్మానాలు, సత్కారాలకి ఏ లోటు లేదు. ఉద్యోగంలో అందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారంలో నష్టాలు తప్పవు. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మానసికంగా కాస్త ధైర్యంగా ఉంటారు. ప్రయాణాలు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ఉద్యోగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు వెళ్తారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అన్ని రకాల లాభాలు కనిపిస్తున్నాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులకి తక్కువ లేదు. వ్యాపారంలో లాభాలకు ఏమాత్రం తక్కువ లేదు.
మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండి మిస్అండర్స్టాండింగ్స్ అన్ని తొలగిపోయి బాగుంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి ఉంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో మంచి లాభాలతో బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా లాభాలు బాగున్నాయి. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి ఆరోగ్యం, శత్రువుల మీద విజయం, అప్పుల బాధల నుంచి వైదొలగటం, ఎంతో అద్భుతాలు జరుగుతాయి. మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు. తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. మీకు ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పాలి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మెలకువలతో ఈరోజు ప్రవర్తిస్తారు. చూశారు కదా 12 రాశులకు ఈరోజు దినఫలం ఎలా ఉందో. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 20 నిమిషాలు మంచిగా రికార్డ్ చేయిస్తాను. PDF చేసిన 50 పేజీల జాతకాన్ని మెయిల్ చేస్తాను. నేను చెప్పిన పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయి. అందుకే నా ఛానల్ పేరు thesimpleastrologer.com అని ఉంటుంది. దీన్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బంధువులకి, స్నేహితులకి చెప్పడం అస్సలే మర్చిపోవద్దు. చాలామంది దినఫలం చూస్తున్నాం కదా, వారఫలం చూస్తున్నాం కదా, మాసఫలం చూస్తున్నాము, సంవత్సర ఫలం చూస్తున్నామని అనుకుంటారు. కానీ మీ జాతకంలో ఉన్నటువంటి నక్షత్రం బట్టి మీ దశ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడేం దశ జరుగుతుంది, అందులో ఉన్నటువంటి సబ్ టైటిల్ ఏంటి, మీకు దినఫలము వారఫలం బాగుండి మీ యొక్క జాతకము బాగుంటే మిమ్మల్ని ఎవ్వరం పట్టలేము, అంత గొప్పోళ్ళు అయిపోతారు. కానీ జాతకం బాగాలేనప్పుడు అన్నీ బాగున్నా వేస్టే. ఈ జాతకం బాగున్నప్పుడు ఇవన్నీ బాగా లేకున్నా వేస్టే. మరి 2 బాగుండాలి అంటే మీ చేతిలో మీ జాతకం బుక్ 50 పేజీలది ఉండాలి. దానికోసం నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చెప్తాను. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో తెలియజేస్తాను. మీ గోపాలయ్య.